200 रुपीज़ kg है, होलसेल लिए तो 1500 रुपये 10 किलो है। 9 रुपीज़ का रहेगा मैडम पैकेट। ट्वेंटी 30% में तक दिखिपोతుంది। 60 రూపీస్ కేజీ తీసుకున్నారంటే 30% మార్జిన్ పెట్టి అమ్ముతారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో హోలీ పండగకి రంగులు అందరూ కూడా తెలిసి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో దాంతో పాటు ఇంకొక ఆనవాయితీ ఆచారం తెలంగాణలో కనిపిస్తుంది. అదేంటి తెలుసా? నానమ్మలు అమ్మమ్మలు ఎవరైతే వాళ్ళ మన్మళ్ళు మన్మరాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇగో ఇట్లాంటివి కొబ్బరివి అండ్ దాంతోపాటు ఇవి ఉంటాయి కదా, కొబ్బరి వేసి వాళ్ళు కొబ్బరి వేస్తారు. లేదు అంటే ఇంకొంతమంది ఇగో చిలకల పేర్లని లేదంటే మిఠాయి పేర్లు అంటారు కదా, అవి వేస్తారు. ఇక్కడ అమ్మమ్మల నానమ్మల షాపింగ్ ఫుల్ జరుగుతుంది. బేగం బజార్కి వస్తే నంబర్ ఆఫ్ కలర్స్ అవి కనిపిస్తాయి, నంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయి. సో అందుకంటే ఇక్కడ షాపింగ్ చేస్తుంటాం. ఒకసారి షాపింగ్ చేసిన వాళ్ళని మనం డిస్టర్బ్ చేద్దాం, ఎందుకంటే చాలా సీరియస్ గా బేరం అయితే ఆడుతున్నారు. అమ్మ నమస్తే, తెలుగు వచ్చా? అవచ్చండి, వచ్చు. సో ఎప్పుడు వేస్తారు ఇది? ఇది హోలీ రోజు సాయంత్రం పూట పిల్లలకి తెల్ల బట్టలు వేసి సాయంత్రం పూట వేస్తారు. ఓకే, ట్రెడిషన్. సో ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తారు అలా? పాతకాలం నుంచి వేస్తారు. మంత్స్ బేబీ, ఇది ఒక మంత్స్ బేబీ నుండి వేస్తారు, 3 months తర్వాత నుండి వేస్తారు. మెయిన్ ఏంటంటే హోలిక దహనం తర్వాత పిల్లలకి కొబ్బరి ఇవి కుర్చీ, ఇప్పుడు ట్రెడిషన్ కాకుండా చాక్లెట్లతోని పల్లీలు తర్వాత కాజులు కిస్మిస్లు అన్నిటితో కూడా వెరైటీల పేర్లు వేస్తారు పిల్లలకి. అవునా? అవును. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఎట్లా ఉంది హోలీ షాపింగ్? బాగుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడండి హైదరాబాద్లో? హైదరాబాద్లో కోటి నాది. అంటే నా స్కూల్స్ ఉన్నాయి, ఓకే. వాళ్ళకి పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతాను. హోలీ పండుగ రోజు గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి, పిల్లలకి గిఫ్ట్ ఇస్తాను. సో పిల్లల ఐటమ్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ, వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో కోటి నుంచి ఇక్కడ వరకు ఎందుకు రావడం కారణం? కొంచెం హోల్సేల్గా ఉంటుంది, బల్క్ తీసుకెళ్తాను కదా, అక్కడ రిటైల్ అయిపోతుంది. ఇక్కడ మనం బల్క్ తీసుకెళ్తాం కాబట్టి కంపేరింగ్ టు ఒక 25-30% తక్కువ తిరిగిపోతుంది. 25 to 30% మినిమం. మినిమం. ఇంకా మాక్సిమం అనుకుంటే 50 ఉండొచ్చు, మనకి 50 ఉండొచ్చు. ఏ నుంచి వచ్చారన్నా మీరు? షేక్పేట్ నుంచి. సో ఎట్లా ఉన్నాయి, కాస్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? కాస్ట్ అయితే రీజనబుల్. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళ సీజన్ ఏంటంటే ఇవన్నీ చేంజ్. హోలీకి హోలీ పెడతారు, తర్వాత క్రాకర్స్, దివాళీకి క్రాకర్స్ పెడతారు. అదొకటి స్పెషల్లీ మాకు డిస్ట్రిబ్యూటర్. అయితే ఇప్పుడు షేక్పేట్ నుంచి ఇటు వరకు వచ్చారు మీరు, కాస్ట్ బయట మార్కెట్లో తీసుకుంటే ఎట్లుంటుంది, ఇక్కడ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? బేగం బజార్ తక్కువ ఉంటుంది. అదే హోల్సేల్గా మనం కొంటే? హోల్సేల్ అంటేనే బేగం బజార్, రిటైల్ అంటే బయట అంతా అంతే. సో ఇప్పుడు సపోజ్ చూస్తున్నాం ఈ గన్, ఇది బయట కొనాలంటే మీకు ఎంత కాస్ట్ పడుతుంది? బయట కొనాలంటే అప్రాక్స్ 80-100 రూపీస్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు 50%లో వస్తుంది. 50%లో వస్తుంది. 50 to 60% డిపెండింగ్ ఆన్ మోడల్స్. ఓకే. సో కలర్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? కలర్స్ కూడా మనకు బాగా తక్కువే ఉన్నాయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి రిటైల్ వాళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుంటారు. అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 రూపీస్ కేజీ తీసుకున్నారంటే అక్కడ 80 రూపీస్ అంటే 30% మార్జిన్ పెట్టి అమ్ముతుంటారు. అండ్ కొన్ని వాటిపైన ఇక్కడ చూస్తే కాస్ట్ వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది, అంటే 8 రూపీస్ 9 రూపీస్, కానీ దానిపైన 38-40 రూపీస్ ఎంఆర్పి ఉంది. ఎంఆర్పి దీని మీద ఎంఆర్పి కంపేర్ చేయలేము. गुलाल गन मैडम, इसके अंदर गुलाल रहेगा? गुलाल रहता है मैडम, उसको प्रेस करने के बाद गुलाल वो हवा में स्मो होता है मैडम. ओके, गुलाल गन रहता है मैडम. ओके. इसका कॉस्ट क्या है? उसका मैडम आपको 120 रुपीस कॉस्ट रहेगा मैडम. గులాల్ గన్ 120 రూపీస్ అట. మీరు ఎక్స్పెక్ట్ చేయండి దీని వెనకాల ఎంత ఉంటుందో. 120 అంటే మా అంటే డబుల్ ఉంటే 240 రూపీస్ ఉంటుంది కదా, అస్సలు లేదు. దీని వెనకాల రేట్ ఎంత ఉంది తెలుసా? ఇగో 300. ఎంఆర్పిఏ 300 ఉంది, కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం 120 రూపీస్. సో అందుకనే ఏమో జనాలు ఇక్కడ అంత క్రేజ్ గా వస్తుంటారు. इसमें भी कलर्स आएगा भैया? कलर्स आ जाता है मैडम उसमें. ओके. सो इंदा కూడా भी रहेगा मैडम, बड़ा प्राउड 160 का है मैडम, ये उससे बड़ा रहेगा मैडम. ఓకే. ఇందాక అది 120 300 చూసినాం కదా. సో దీని కాస్ట్ ఎంత కూడా ఒక్కసారి నేను చూస్తా, దీనిపైన ఉంటే నేను చెప్తాను మీకు. 350 రూపీస్, 349 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూపించే ప్రతి కలర్ పైన కూడా ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా వేస్తున్నారంట. అసలు అట్లాంటి డౌట్ ఉండదు, మేబీ ఎక్స్పైర్ అయిన కలర్స్ వాడితే స్కిన్ ఎలర్జీస్ వస్తాయని. సో అట్లా కూడా లేకుండా పర్ఫెక్ట్గా కలర్స్ అండ్ దాంతోపాటు కలర్ అండ్ అందులో ఏం మిక్స్ చేసిర్రు, తర్వాత ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్తో పాటే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇదెంత? हर्बल गुलाल है मैडम, ये आपको 8 रुपीस में पैकेट मिलता है मैडम. 100 ग्राम्स का रहता है, ये नेचुरल रहेगा मैडम.
100 ग्राम रहेगा नहीं 8 भैया रुपीस। आप एक बात बताओ हम लोगों को, राइट मैडम, हमारे लिए ऐसे रेट बोल रहे हैं, नहीं तो ऐसे ही सेल कर दे। ये मैडम अपने ऑल तेलंगाना हम्म जितना भी कस्टमर है, हम्म जितना भी क्राउड पब्लिक है, सबके लिए मैडम, हम्म आपके लिए नहीं, हर किसी के लिए मैडम, हम्म चाहे सब लोगों का एक ही रेट। सबके लिए मैडम एक ही रेट रहेगा मैडम। हाँ, इसमें नो बार्गिंग, नो हम्म, परचेसिंग, नो इसमें कुछ भी ऐसा नहीं रहेगा। हम्म. जो रेट है Fixed. ఫిక్స్ రేట్ रहेगा, హోల్సేల్। ఇంకా 8 rupees. ఇది విన్న తర్వాత అయితే నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇగో చూస్తున్నారు కదా గులాల్ ప్యాకెట్. సో ఇది వచ్చేసి 8 రూపీస్ అట. సో ఇవాళ ఏదో మనం షూట్ చేస్తున్నామని కాదు, ఇన్ జనరల్గా కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా ఇదే రేట్కి వాళ్ళు అమ్ముతా అంటున్నారు. సో ఎవరైనా ఈ వీడియో చూసి పర్చేసెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేయండి. ఇన్ కేసు ఈ రేట్ ఇవ్వకపోతే మాత్రం మేము మన వీడియో చూపించి మరీ అడగండి ఎందుకు ఇస్తలేరని చెప్పేసి. సో ఇదనమాట 8 రూపీస్కి గులాల్ ప్యాకెట్. సో 100 గ్రామ్స్. సో గ్రామ్స్ కూడా చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్ పింక్ కలర్ గులాल 8 रुपीस। पिंक कलर ये Pink और color- दूसरा भी कलर से ऑल कलर्स रहता है ऑल कलर्स 80 8 रुपीस रहेगा मैडम। ఫిక్స్డ్ राइट राइट मैडम, షూర్. श्योर मैडम। అదో మనకు కూడా చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్. पिंक, ग्रीन, येलो, हाँ. केसर, రెడ్ కలర్ 5 కలర్స్ रहेगा मैडम। అదో ఈ 5 కలర్స్ 8 రూపీస్ లాగా ఇస్తాడంట. సో ఇంకా బేరం ఆడేది లేదు, 8 రూపీస్కి అయితే తగనే దగ్గర. కాకపోతే ఆ రేట్ అయితే చెప్తున్నారు అనమాట. ఓన్లీ ఈ ప్లే ఐటమ్స్ తీసుకెళ్తారా, కలర్స్ కూడా తీసుకెళ్తారా? కలర్స్ కూడా తీసుకెళ్తాను. కలర్స్ రేట్ ఎట్లా ఉంటుందండి ఇక్కడ? బాగుందండి. బాగుంది. క్వాలిటీ ఆఫ్ కలర్ ఎట్లా ఉంటుంది? అంటే డిపెండ్స్ మీరు ఎలా పెడతారా. అంటే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్, న్యాచురల్ అంటే వేరే అంటే వేరే ఉన్నాయి. ఆర్గానిక్ అంటే పర్లేదు, కొంచెం డిమాండ్ ఉంటుంది కానీ బాగుంటుంది. బాగుంటుంది. అండ్ పిల్లల ఈ పిచికారీసా మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అవునమ్మా. బయట ఇది ఒక్కటి పీస్ కొనాలంటే ఎంత ఉంటుంది? 15 రూపీస్, 10 to 15 రూపీస్ మినిమం అమ్ముతారు. మినిమం నాకు 7 to 8 రూపీస్ వచ్చేస్తుంది. ఎంతండి? 7 to 8 రూపీస్. 8 రూపీస్. ఇప్పుడు 8 రూపీస్ చెప్పాడు, 7 రూపీస్కి ఇస్తున్నాడు. ఓకే, బార్గెనింగ్ కూడా నడుస్తుంది. కంపల్సరీ, అది మాత్రము తప్పదు. బార్గెన్ చేయకపోతే మీకు నడవదు ఇక. నడవదు ఇక్కడ. అంతే, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ చెప్తారు. అంటే మనకు కొంచెం ఐడియా ఉంటే పర్లేదు, ఇక బార్గెన్ అనేది మాత్రం కంపల్సరీ నడుస్తుంది. రేట్ అయితే మాక్సిమం 50%. ఇప్పుడు మీరు పర్చేసెస్ పైన నాకు తెలిసినంత మాత్రం మినిమం 25 to 40% అయితే ఉంటుంది. మినిమం ఉంటుంది. సో అది హోలీ స్పెషల్. హోలీ స్పెషల్, హోలీ రోజు వేస్తారు, మళ్ళీ సాయంత్రం ఉగాది రోజు సాయంత్రం కూడా వేస్తారు. ఇవే మళ్ళీ పిల్లలు హోలీకి మిస్ అయితే హోలీకి వేస్తారు. ఇది వేస్తే అదే కంటి కంపల్సరీ వేస్తారు. ఓహో. హోలీ తర్వాత కూడా నెక్స్ట్ ఉగాదికి వేస్తారు. ఇది మన ట్రెడిషన్. ఓకే. సో ఈ ట్రెడిషన్ చాలా మందికి తెలీదు. సో మీరు చాలా స్పెషల్ గా షాపింగ్ చేస్తున్నారు వీటి కోసం. అవును, చాలా ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి మేము ఇంకా చూస్తున్నాం. కలర్స్ చూసుకుంటూ పిల్లల కోసం కావాలని చేస్తాం. సో వీటిని ఏమంటారు? ఇది బత్తీసల పేర్లు అంటారు, చక్కెర దాంతో చేసినవి. ఇవి కుడకల పేరు. ఓకే. సో మీకు ఏ ట్రెడిషన్ ఉంది? మాకు రెండు వేస్తాం మేము. రెండు వేస్తాం. పిల్లలు పెద్దగా అందరికీ తీసుకుంటున్నాము. సో ఎంతమంది ఉన్నారు? అందరు కిడ్స్ మాకు డజన్ మంది పిల్లలు ఉన్నారు. అందరి కోసం తీసుకుంటున్నాము. డజన్ మందికి షాపింగ్ ఇప్పుడు ఇక్కడ. నమస్తే అండి. సో ఎట్లా అనిపిస్తుంది హోలీ ట్రెడిషన్? ఎట్లా చేసుకుంటారు హోలీ ఫస్ట్ సెలబ్రేషన్స్? మంచిగా చేస్తాం మనం, అంతా లేదు కానీ చిన్న మంచిగా చేసుకుంటాం. కలర్స్ గిల్లర్ ఆడడం కానీ ఇవన్నీ ఇట్లాంటివి ట్రెడిషన్స్ ఏముంటాయి? హోలీ దానం, ఫస్ట్ మెయిన్ ఓకే. హోలీ దానం చేయడం, హోలికా దానం చేస్తాం ఇంట్లో. చేసిన తర్వాత చేసి ఇవి వేస్తాం, సరిపోతుంది అంతే. పిల్లలకి మస్ట్ ట్రెడిషన్ ఇది. పిల్లలకు అందరు మర్చిపోతున్నారు ఇక. ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్నారు. మనము ప్రయత్నం చేస్తున్నాం అందరికి వేసి, ఎందుకంటే చెప్పాలి కదా మన పద్ధతులు ఏమున్నాయో, లేకపోతే చెప్పకపోతే ఎవరికి తెలియదు. అందుకని మేము తెలవాలని చెప్పి అందరికి ఇస్తున్నాము. దగ్గర హోలీ అనగానే కలర్స్ తీసుకొని వెళ్ళిపోయి ఆడుకోవడం కలర్స్ ఒకటే కాదు, కలర్స్ కాకుండా ఈ పద్ధతులు పెట్టాలి అని చెప్పి తెలవాలని చేస్తాం. సో ఇది అండ్ ఇదేంటి? వాటర్ బెలూన్స్. వాటర్ బెలూన్ ఇగో ఈ చాట్ మొత్తం వాటర్ బెలూన్స్. ఈ కాస్ట్ ఎంత తెలుసుకుందాం. ఇదెంత? 35 రూపీస్ షీట్ ఉంటుంది మేడం. ఇది షాప్ కాడ అమ్మాలి అంటే 5 రూపీస్ 10 రూపీస్ పోతుంది. ఓకే. ఒకటి 35 రూపీస్ మొత్తం షీట్ మొత్తం 35 రూపీస్ అంట. ఇన్ని రోజులు ఎవరన్నా ఎక్కువ కొనుంటే ఒకసారి అయ్యో ఎందుకు ఎక్కువ కొన్నామని అనుకుంటారేమో. సో ఇగో 35 రూపీస్ షీట్. సో అన్ని कितना बैलेंस रहेगा भैया इसमें? उसमें मैडम एक शीट के अंदर जैसे कि पाउच दिख रहा है, इसमें क्या आपको 20 बैलेंस रहता है मैडम. ఒక్క పౌచ్ 20 బ్యాలెన్స్ అండ్ 35 రూపీస్ అట ఇది కాస్ట్ వచ్చేసి. అవును, ఇప్పుడు ఇవి నానమ్మల అమ్మమ్మల ఎవరేస్తారు? లేదు లేదు, ఆ నానమ్మలు అమ్మమ్మలు అని ఏం లేదు. ఫస్ట్ సంవత్సరం ఏమో పిల్లలకి పుట్టిన వాళ్ళకి నానమ్మలు అమ్మమ్మలు 5 రకాల పేర్లు వేస్తారు. 5 వెరైటీలు వేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎవరైనా వేయచ్చు, వాళ్ళే వేయాలని ఏం లేదు. ఎవరైనా తెలిసిన చిన్న పిల్లలు పక్కింట్లో పిల్లల్ని అనుకోండి మనం తీసుకుపోయి వేయచ్చు అట్లా. ఓకే. ఆ తర్వాత ఇదే పద్ధతి. సో ఎవరైనా అట్లా వేయచ్చు. మాక్సిమం 12 సంవత్సరాలు వచ్చే వరకు వేస్తారు. అసలు ఎందుకు ఇట్లా వేస్తారు పిల్లలకి? ఐడియా లేదు, పద్ధతి అని ముందు నుండి వేస్తున్నారు కాబట్టి అది ఫాలో అవుతుంది. మీరు ఫాలో అవుతున్నారు.
సో మీరు చిన్నప్పటి నుంచి ఆ చూస్తున్నారు. చిన్నప్పటి నుండి చూస్తున్నాం. సో అదే ట్రెడిషన్. అమ్మమ్మలు తాతమ్మలు అందరు వేశారు మాకు, మేము కూడా పిల్లలకి వేయాలని అదే పద్ధతిలో ఫాలో అవుతున్నాం. సో ఈ జనరేషన్ పిల్లలకు అసలు తెలియదు. తెలియాలనే ఇప్పుడు అన్ని మేము ఏం చేస్తారు ఇవి తెలుసు. వేసిన తర్వాత? తింటారు తినేస్తారా? కలర్స్ తో తింటారు. Enjoy చేస్తారు full గా. ఎంజాయ్ చేస్తారు ఫుల్. వేయడం బిస్కెట్లతో నవ్వేసి ఇంకా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంతే. సో అందుకనే వాళ్ళకి చూసీగా కలర్స్ తీసుకుంటున్నట్టున్నారు. చూసి కలర్ తీసుకోవాలని తీసుకుంటున్నాం. Done. ये क्या? ये Water? हाँ वाटर करेंगे Water fill वाटर करना, बैलून straws ऑटोमेटिक राइट मैडम Okay. ऑटोमेटिक फिल हो जाएगा मैडम वो हाँ. ये 60 रुपीज का पैकेट रहता 111 बैलून्स रहता मैडम ఓకే 111 बैलून्स रहता ఓకే. ऑलरेडी इसमें रहेगा मैडम ఇదో ఇక్కడ ఉంది. इसका కాస్ట్ 60 रुपीज है मैडम 60 రూపీస్ అట. 111 బెలూన్స్ ఉంటాయి. ఆ 111 బెలూన్స్కి 60 రూపీస్ కాస్ట్ అట. సో ఇది మీకు అందరు కూడా తెలిసింది. ఇగో ఈడ వెనకాల స్టాల్ కనిపిస్తున్నాయి కదా, మనం ట్యాప్ వాళ్ళు ఒకటి ఇట్లా ఇవన్నిటికీ కలిపి ఒకటి ఇస్తుంటారు అనమాట. ఇగో ఇటు ఉన్నాయి కదా, అది ఫిక్స్ చేసి మనం ట్యాప్ పెడితే అన్ని వాటర్ అన్నీ కూడా ఈ బెలూన్స్లో ఫిల్ అయిపోతుంటాయి. సో తర్వాత అవి త్రో చేస్తూ ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, స్పెషల్గా ఈ పిల్లల కోసం. సో ఇద్దర్ हम लोग लिए तो 60 रुपीज है. 60 रुपीज बाहर गए तो बाहर मैडम आपको जैसा 150 रहेगा इसका रेंज और जब कुछ माल शॉर्टेज वगैरह रहे तो मैडम 10-20 रुपीज आगे भी जाता है मैडम. फाइनल रेट कैसे रहता बाहर? बाहर मैडम आपको 130 से 150 के रेंज में मिल जाएगा मैडम. डबल ऑफ रेट 60 ది 150 వరకు అట. तो असल की रेट्स ఏంటో అర్థం కావట్లేదు. और ये छोटा छोटा है पिचकारी, इसका कॉस्ट क्या है भाई? ये 9 रुपीज रेंज का है मैडम. 9 రూపీస్ అట. 9 रुपीज అసలు కలర్స్ ఇంత బడ్జెట్లో కూడా కొనొచ్చా అనేది నాకు ఒక పెద్ద డౌట్ అనిపిస్తుంది. అంటే మినిమం ఒక 500 తీసుకొస్తే చాలు, అంతకంటే మించాల్సిన అవసరం లేదు. ఆడి 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 మనకే చిరాకు వస్తుందేమో, అన్ని కలర్స్ వస్తాయి. కేవలం ఒక 500 రూపీస్కి అంటే పిల్లల ఐటమ్స్ వస్తాయి, మనం ఆడుకునే ఐటమ్స్ వస్తాయి, ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి, విత్ కలర్స్ వస్తాయి. సో ఇంత కూడా బడ్జెట్ లేదు అంటే మీరు వచ్చే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బేగం బజార్ వరకు ఎంతైతే పెడతారో అంత ఐటమ్స్లో కూడా వన్ డే మంచిగా ఫెస్టివల్ చేసేసుకోవచ్చు అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇసుక ఈ ప్యాక్ కాస్ట్ क्या है? गुलाल रहेंगे ओके. ये गुलाल पैकेट का ये मैडम 9 रुपीज का रहेगा मैडम पैकेट. ఏ బి హర్బల్, ఇక్కడ హర్బల్ అయితే రాస్తుంది. 9 रुपीज रहेगा मैडम. సో ఇదంతా 9 రూపీస్ అట ప్యాకెట్. సో ఎంత తక్కువనే అంటే అంత తక్కువనే. అందుకనే ఈ పండగ సీజన్ అంతా కూడా బేగం బజార్ అంత క్రేజ్ ఉంటదేమో. इसका कॉस्ट क्या है भैया? सेम रहेगा मैडम प्राइस 9 रुपीज सेम रहेगा मैडम. 9 రూపీస్ सेम ओनली 9 रुपीज मैडम. ఓన్లీ 9 ओनली రూపీస్. 9 रुपीज मैडम. చూసిరా అసలు ఎంత గమ్మత్తుగా చెప్తారు. అండ్ ఇక్కడ బుడ బుడ గన్స్ ఉన్నాయి. సో इसका कॉस्ट क्या है भैया? मैडम ये 18 रुपीज का है मैडम. ओके. 18 कौन सा भी डिजाइन और मैडम इसका पंपिंग प्रेशर क्या है मैडम 1 फ्लोर कंपलसरी जाएगा मैडम. नीचों से ओ चेक करके यहाँ पे पीस चेक करके लेके जा सकते हैं मैडम. ओ वाटर उसमें फिल करके अब यहाँ से चेक करके लेके आना. 1 फ्लोर जाता है मैडम वाटर ओ कंपलसरी जाता. ओ इसका कॉस्ट इसका 18 रुपीज रहता मैडम. బయట మంచి మార్కెట్స్ లో అయితే అదే ఎంఆర్పి తీసుకుంటారా? బయట ఇప్పుడు కిటికీలు తీసుకెళ్ళి ఎంఆర్పి మీద కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఓ ఇప్పుడు 80 రూపీస్ కొంటారు, అక్కడ పోయి ఎంఆర్పి దాని మీద ఎంఆర్పి ఉంది కాబట్టి ఎంఆర్పి మీద అమ్మేస్తారు. కొనేవాళ్ళు కొంటుంటారు రీటైలింగ్లో, అమ్మేవాళ్ళు తక్కువ. సో ఇక్కడికి వస్తే అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా? బడ్జెట్ ఫ్రెండ్లీ. మేము ఇప్పటి నుంచి కాదు, గత 3 years నుంచి వస్తుంటాం. అవునా? స్పెషల్ ఓన్లీ ఇది ఒక షాప్కి. హోలీ అంటే బేగం బజార్కి వచ్చి తీసుకోవాలి అంతేనా? అంతే. నాట్ ఓన్లీ అన్ని ఈ క్రాక్ దివాళీ కానీ ఈవెన్ రిమైనింగ్ అన్ని ఫెస్టివల్కి అన్ని సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ తర్వాత ఇప్పుడు బుక్స్ వస్తాయి ఇక్కడ, ఇదే డిస్ట్రిబ్యూటర్ బుక్స్ కూడా అమ్ముతాడు. ఓకే, అవి కూడా తక్కువనే పడతాయి. తక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ హోలీ ఐటమ్స్ తక్కువ ఉంటాయి అంట. తక్కువ. సో వాటర్ ట్యాంకర్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, వాటిపైన కూడా తక్కువనేనా కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే? వాటర్ ట్యాంకర్ కూడా తక్కువే అండి. ఓకే, ఒక బయటతో కంపేర్ చేస్తే 30% తక్కువ ఉంటుంది వాటర్ ట్యాంకర్స్. సో ఒక్కసారి అమ్మే వాళ్ళతో మనం మాట్లాడదాం. భయ్యా ఈ సాల్ कैसे है बिजनेस? बिजनेस नॉर्मल है सर. नॉर्मल है. कौन कौन सा कलर्स मिलेगा इसमें? 4 वैरायटी मिलेगा इसमें. 4 वैरायटी मिलेगा, वाइट, पिंक, ऑरेंज, येलो. ओके, किधर से लाते हैं आप ये? अपना खुद का कारखाना है, हैदराबाद में ही बनता है? हैदराबाद में ही है. तो होलसेल रिटेल बोथ? होलसेल रिटेल दोनों भी मिलता है. ओके, कब तक चलेगा ये बिजनेस आप लोगों का? 10 दिन चलता है यहाँ पे, होली तक. होली तक. सो इधर मटर, इसका दाम क्या है फिर? 200 रुपीज केजी है. होलसेल लिए तो 1500 रुपये 10 किलो है, 150 पड़ता. డన్. సో ఇట్లా అనమాట, ఫుల్ రష్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటారు తెలుసా, మీరు మా దుకాణం మొత్తం ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి షూట్ చేస్తున్నారు అంటారు. లిటరల్గా వాళ్ళ షాప్ ఫుల్ ఉన్నప్పుడు మనం మాట్లాడే పరిస్థితి లేకుండా అంత జనాలు ఉన్నారు. ఆల్రెడీ రోడ్ పైనే ఉంది కదా, ఇగో జనాలు వచ్చి ఇక్కడ నిల్చున్నారు, అందుకని మాట్లాడలేకపోయినాం. సో మొత్తానికి ఏంటంటే ఇది తెలంగాణలో ఒక ట్రెడిషన్ ఉంటుంది.
అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు నేను చెప్పిన కదా, అట్లా కాకుండా మేనత్తలు ఇట్లాంటి వరుస అయిన వాళ్ళు కూడా పిల్లలకి మిఠాయి పేర్లు, కుడక పేర్లు, దాంతోపాటు ఇందాకే చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. సో ఆ ట్రెడిషన్ ప్రకారం ఆ సెరమనీ అనేది ఖచ్చితంగా పిల్లలకి చేస్తుంటారు. సో కొంతమందికి ఏమో హోలీ, ఉగాది ఉంటుంది, ఇంకొంతమందికి ఓన్లీ హోలీ రోజు మాత్రమే ఉంటుంది. సో హోలీ రోజు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెయ్యాలి అని అనుకుంటే వీళ్ళు ఉగాది వరకు టైం ఉంటుంది. సో అట్లా హోలీ సెలబ్రేషన్స్ ఇట్లా కూడా కుడక పేర్లు అండ్ దాంతోపాటు కొంతమంది బత్తీసాలు అంటారు, కొంతమంది మిఠాయి పేర్లు అంటారు, వీటితో కూడా ఫుల్ కలర్ఫుల్గా చేసుకుంటుంటారు. సో ఇది తెలంగాణలో ఉండే స్పెషల్ ట్రెడిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.